ఒకసారి గణపతి పిల్లవాడు ఆడుకుంటున్నాడట. ఆయన ఆడుకుంటూ కాళ్ళు చేతులు ఇట్లా ఇట్లా కదిలిస్తూ, పిల్లలు ఎవరైనా కదిలిస్తారు, కదిలిస్తుంటే ఇలా కదిలించినప్పుడు కొంతమంది రాక్షసులు, ఇలా కదిలించినప్పుడు కొంతమంది రాక్షసులు, ఇలా అన్నప్పుడు కొంతమంది సమసిపోతూ ఉన్నారు. పాపం దుఃఖాన్వితులైపోతూ ఉన్నారు, వాళ్ళు ఈ ప్రపంచంలో లేకుండా పోతున్నారు గణపతి కదిలిస్తుంటే. అప్పుడు పార్వతీదేవి చూసిందంటే, ఎంత పార్వతి అయినా మాతృత్వం వచ్చేటప్పటికి మళ్ళీ చిన్న మాయ గమ్ముతూ ఉంటుంది. ఆమె మాయాతీత. ఆమె కశ్యప ప్రజాపతిని పిలిచింది. ఋషులందరూ ఆమెకు నమస్కారం చేయడానికి వచ్చారు పార్వతీ పరమేశ్వరులకు. చేస్తే కొంచెం ఇట్లా పక్కకు పిలిచింది, ఇట్లా రానాయన నువ్వు అని కశ్యపుడిని పిలిచింది. ఏష బాలేపి, వీడు బాలోపి రాక్షసాన్ హంతి, రాక్షసులను కోట్ల మందిని చంపుతూ ఉన్నాడు వీడు పిల్లవాడే. ఊరికే వాడు చంపాలనే ఉద్దేశం కాదు, కానీ కాలు ఇలా అంటున్నాడంటే కొంతమంది పోతున్నాడు, ఈ కాలంటే ఇట్లా. అందువల్ల రాక్షసులందరూ వీడి మీద కోపంగా ఉన్నారు. ఏదైనా ఒక యంత్రం ఏదైనా కట్టగలమా మనం వీడికి అని అడిగింది. ఆ కశ్యపుడిని పిలిచి, బ్రాహ్మణోత్తముడు ప్రజాపతి కదా, కశ్యపుడిని పిలిచి అడిగితే, నవ్వి తల్లి నీకు తెలియని రహస్యం ఒకటి ఉన్నదా జగన్మాత, ఈయనెటువంటి వాడు నీవెటువంటి దానివి నన్ను అడుగుతున్నావా? ఒక సామాన్యమైనటువంటి బ్రాహ్మణుణ్ణి నేనేమి చెప్పగలను? ఈయన కవచం ఉన్నది, నీకు తెలియదా తల్లి? ఆ గణపతి కవచం అని ఉన్నది కదా, ఈయనకే స్వయంగా చుట్టూ కవచం ఉన్నది. ఈ కవచముతోనే లోకమంతా బ్రతకాలి, ప్రపంచానికంతా రక్షణ ఈయనే మహానుభావుడు. నీవు జగన్మాతవు, నీవు తెలియక అడుగుతున్నావా? ఏదో నన్ను పరీక్షించడానికి అడుగుతున్నావు కానీ తల్లి అని అన్నాడు కశ్యపుడు.